వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి హెల్దీ రెసిపీ తయారు చేయబోతున్నా. దీనికి ఎటువంటి కార్న్ ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఏమీ అవసరం లేదు. మనం డైలీ యూస్ చేసుకునే పాలు, గుడ్లు, పంచదార ఉంటే చాలు మంచిగా ఈ క్యారమెల్ పుడ్డింగ్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే తయారు చేసిన వెంటనే చిన్న పీస్ కూడా మిగిల్చరండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా నచ్చే ఈ క్యారమెల్ పుడ్డింగ్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం 1 లీటర్ పాలని తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకొని బాగా మరగబెట్టాలి. పాలు మరిగేలోపు క్యారమెల్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు పంచదార, అలాగే పావు కప్పు వాటర్ని వేసుకొని ఈ పంచదార కరిగి బాగా అన్నమాట. ఈ క్యారమెల్ ఎలా తయారు చేసుకోవాలి అంటే లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే ఆ పంచదార పాకం మొత్తం కలర్ చేంజ్ అయ్యి గోల్డ్ కలర్లోకి రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా క్యారమెల్ వచ్చినట్టు అనమాట. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్యారమెల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగాయేమో చూద్దాం. ఈ పాలు మాత్రం మనకి ఎలా అంటే చిక్కటి పాలు లీటర్ తీసుకున్నాం కదా, ఇవి 1/2 లీటర్ వరకు చిక్కగా మరిగిపోవాలన్నమాట. సగానికి అయిపోవాలి. ఇప్పుడు పాలు దగ్గరగా మరిగినప్పుడు ఇందులో 1 కప్పుతో పంచదారని వేసుకోవాలి. పంచదార కరిగి పాలు చిక్కగా 1/2 లీటర్ వరకు దగ్గరగా అయినప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని పాలు చల్లగా అయిన తర్వాత 3 గుడ్లను తీసుకొని అవి కొట్టి అందులో పాలల్లో అన్నమాట వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు ఇందులోన కొట్టి వేసిన తర్వాత చక్కగా గుడ్డు కొంచెం కూడా ఏం లేకుండా చక్కగా గిలక్కొట్టుకోవాలి. లేదా మిక్సీలో అన్నమాట ఒక్కసారి తిప్పినా సరిపోతుంది. ఈ విధంగా మొత్తము పాలు, ఎగ్స్ 2 కలిసిపోయిన తర్వాత ఈ పాలని క్యారమెల్ గిన్నె ఉంది కదా అందులోకన్నమాట వేసుకోవాలి. కొంచెం పైన కొంచెం ఖాళీ ఉండేటట్లు చూసుకోండి. దీనిపైన అన్నమాట అల్యూమినియం పేపర్స్ ఉంటాయి కదా, ఫుడ్ ప్యాక్ చేస్తాము ఆ పేపర్లు అన్నమాట మొత్తమును ఆవిరి అంతను బయటికి ఏమీ రాకుండా చుట్టూ అంచులు ఫోల్డ్ చేసుకొని ప్యాక్ చేసుకోవాలి. లేదా మనకి ఏదైనా ఒక ప్లేట్ లాంటిది పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ పాత్రని ఇడ్లీ కుక్కర్లో కానీ లేదా మామూలు నార్మల్ కుక్కర్లో కానీ ఆవిరి మీద ఉడకనివ్వాలి. కుక్కర్ తీసుకుని అందులో కప్పు కానీ స్టాండ్ కానీ పెట్టుకొని వాటర్ని సరిపడా వేసుకొని ఇందులోనమాట మనం తయారు చేసుకున్న ఈ పాత్రని అనమాట పెట్టేసుకోవాలి. పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి దీనికి విజిల్ పెట్టకుండా అనమాట ఉంచాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 30 నిమిషాల పాటు చక్కగా ఈ క్యారమెల్ పుడ్డింగ్ అనమాట ఆవిరి మీద ఉడకనివ్వాలి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని చూస్తే చూడండి చక్కగా రెడీ అయిపోతుంది. ఆవిరి మీద చాలా టేస్టీగా అనమాట లోపల వరకు కూడా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పాత్ర పైన ఒక ప్లేట్ని పెట్టేసుకొని దీన్ని బోర్లించేస్తే చక్కగా ఆ పాత్ర నుండి అనమాట ఈ క్యారమెల్ పుడ్డింగ్ సెపరేట్ అయిపోతుంది. వేడిగా ఉన్నా సరే పాత్ర నుండి చక్కగా సెపరేట్ అయ్యేసి వచ్చేసింది. పైన మొత్తం క్యారమెల్తో ఈ పుడ్డింగ్ అనమాట చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. లోపల చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చేయడం కూడా చాలా తేలిక. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.